ఆయన రఘువీర్ చిన్న వయస్సులో ఏ శాస్త్రజ్ఞానము లేని స్థితిలో పెద్దవాళ్ళు ఏ పని చేస్తూ ఉంటే పిల్లలు అనుకరించటం అలవాటు. ఆ కాలంలో మా నాన్నగారు శ్రీచక్ర ఉపాసకులు. ఆయన నిష్ఠాగరిష్ఠులు. బ్రిటిష్ వారి కలెక్టర్ గారి దగ్గర క్యాంప్ క్లార్క్గా ఉండేవాళ్ళు 1945-46 ఆ ప్రాంతాల్లో. అయితే ఒక రోజున ఏం జరిగింది అంటే, తెల్లవారుజామున 3:30-4 గంటలు అయి ఉండొచ్చు. మెళుకు వచ్చిన తర్వాత నిద్ర నుంచి అమ్మవారిని చూస్తావా అన్నటువంటి వాయిస్ నాకు లోపల నుంచి వినపడింది. అంటే మా నాన్నగారు పిలుస్తున్నట్టుగానే అనిపించింది. సరే, ఆయన అమ్మవారిని ఆరాధిస్తున్నారు కదా, యంత్రము తంత్రము మంత్రాలు నాకైతే తెలియవు. ఆ వయసులో ఏం తెలుస్తుంది? ఆ చిన్న పూజా గదిలో మా నాన్నగారి పక్కనే కౌపీనం ధరించి పద్మాసనం వేసుకుని కళ్ళు పెద్దవిగా చేసి ఆకారం చూడటానికి నేను సంసిద్ధమే. చూడాయన ప్రాపంచిక విషయ కోరికలు కాదవి. ఎందుకు ఆ సంకల్పం వచ్చింది అన్నప్పుడు ఆ ఉच्चतर శక్తి వాయిస్ రూపేణ, వాక్కు రూపేణ నాలో స్పందత కలిగి నన్ను అక్కడికి తీసుకువచ్చింది. ఆ స్థితిలో కళ్ళు మూసి ధ్యానం చేయటం కాదు, ఆకారం చూడాలన్నటువంటి జిజ్ఞాసతో, అది కోరిక అయితే కోరికే. అది భౌతికమైన ప్రాపంచిక విషయ వాసనలు కోరిక కాదు. ఇది చూడాలను, ఇది దర్శించాలను. ఆ పిన్న వయసులో ఏముంటుంది? ప్రాపంచిక విషయ జ్ఞానమే లేదా. చదువు అప్పుడే మొదలైంది. సరిగా తెలుగు అక్షరాలే రావనుకోవచ్చు. కళ్ళు పెద్దవి చేసుకుని రెప్ప వాలిస్తే ఆ రెప్ప మూసే స్థితిలో ఆ అమ్మవారు తన స్వరూపాన్ని నేను మిస్ అవుతానేమో అన్న భావన మాత్రం చాలా దృఢంగా ఉన్నది. ఆ స్థితిలో రెప్ప వాల్చకుండా ఏకాగ్రతతో యంత్రం వైపుకే చూస్తూ ఉన్నాను. మీరు సందర్భంలో ఏమని అడుగుతున్నారు? అది కోరిక కాదా అంటున్నారు. ఎస్, అది కోరికే. భౌతికమైన చింతన కాదు, ఆధ్యాత్మిక కోరిక, సత్యాన్వేషణ కోరిక. ఇంత జ్ఞానం ఎక్కడుంది? భగవంతుడు అన్యంగా ఉన్నాడు. పైగా మా నాన్నగారు ఆ తల్లిని ఆరాధిస్తున్నారు. ఆయన పిలిస్తే పలుకుతూ ఉంటుందని చిన్నతనంలో చెప్పుకునేవాళ్ళు. అయితే ఆకారం ఎలా ఉంటుంది చూడాలన్న జిజ్ఞాస ఆ వాయిస్ రావటం వల్ల వచ్చింది. సరే కూర్చున్నా. చెప్పాను కదా, రెప్ప వాల్చకుండా కూర్చున్నా.
క్షణకాలం కూడా గడవలేదు. ఒక ఉప్పెనలాగా, ఒక పిడుగు పడ్డట్టు జ్ఞానము మాత్రమే నేను ఉన్నానన్నటువంటి స్థితి అక్కడ ఏర్పడింది. నా ప్రయత్నంతో సంబంధం లేదు. ఎంతవరకు అంటే ఆ వాయిస్ వినపడింది, వెంటనే కూర్చున్నాను. జిజ్ఞాసతో తల్లి రూపాన్ని చూడాలి అనేటువంటి ఉత్సాహంతో చెప్పాగా తెల్లవారుజామున 3:30-4 అవుతుంది. బడి లేదు, ఆచారము లేదు, స్నానము లేదు, ఏదీ లేదు. గొచ్చి పెట్టుకుని కూర్చున్నా అంతవరకే. అయితే కోరిక ఉంటే ఆత్మప్రకాశం జరగదన్నా. కోరిక అంటే దేహాత్మ బుద్ధితో, ఇంద్రియ వాసనలతో ఇది బాగుంటుందనో, ఇది కావాలనో, ఇది నాది అనో, అంతటి జ్ఞానము ఆ పిన్న వయసులో ఎక్కడ ఉంది? 10 సంవత్సరాల లోపే కదా. ఇంకా పిన్న వయస్సే అనుకోవచ్చు. ప్రపంచ జ్ఞానమే శూన్యమాయే. కోరికలు కూడా నాయన ఇంద్రియ కోరికల, భౌతికమైన కోరికల, లేక ఆధ్యాత్మిక కోరికల, దైవ సంబంధమైన కోరికల అనే దాన్ని బట్టి ఉంటుంది. భౌతికమైన కోరికలు బంధాన్ని సృష్టిస్తాయి. ఆధ్యాత్మిక కోరికలు బంధ విముక్తుని చేస్తాయి. ఇంతటి పరిజ్ఞానం అంటూ అప్పుడు ఉండేది కాదు కదా. కనుక అది ఎలా జరిగింది అన్నప్పుడు నా చేతుల్లో ఏమీ లేదు. సర్వాన్ని నడిపించేది ఆ ఉच्चతర శక్తి. ఒకరికి అమ్మవారి రూపేణ, మరొకరికి కాళీ రూపేణ, ఇంకొకరికి ఇంకొక రూపేణ. సర్వరూపాలు ఆ ఉच्चతర శక్తివే అయినప్పుడు ఏ రూపమైతే ఏమి, రూపం ఉన్నదేమో అని చూడటమే ఇక్కడ ముఖ్యాంశం. అయితే అరూపమై జ్ఞానమయమై ఎప్పుడైతే నేను ఉన్నాను అన్నటువంటి అహం స్ఫురణతో అది ప్రకాశించిందో, పొరపాటును కూడా వ్యక్తిత్వము కానీ, నా దేహాదులు కానీ, సంసారము కానీ, తల్లిదండ్రులు కానీ, ఆ యంత్రము కానీ, సృష్టి కానీ లేదక్కడ. నేను ఉన్నానన్న ఎరుక మాత్రమే ఉన్నది. మహర్షి చెప్పినట్లు ఒక్క అనుగ్రహం చేతనే అది సాధ్యం. ఆ అనుగ్రహం కూడా ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ వస్తుందనేది ఎవరూ చెప్పలేరు. ఈ సృష్టి యావత్తు ఉన్నది అనుగ్రహమే. అనుగ్రహము లేనిది మాయ క్షణకాలము కూడా నడవదు. వ్యక్తిగత అనుభవాలంటూ ఉండవు. ఆత్మజ్ఞానము ఆత్మకే ఉంటుంది నాయన. అది ఒక్కటే ఉంటుంది. సృష్టి లేదే, దేహం ఏమైంది, తల్లిదండ్రులు ఏమైనారన్న చింతన తల ఎత్తే ప్రసక్తే లేదక్కడ. ఎంతసేపు ఉన్నానో నాకే తెలియదు. కాలంతో సంబంధం లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇంకెప్పటి వరకైనా సత్యము ప్రకాశిస్తూనే ఉన్నది. మనస్సు వస్తూ పోతూ ఉంటుంది. కర్మానండి, ప్రారంభ కర్మానండి, దానికి దేనికి ఎట్టి సంబంధము లేదు.
తెర మీద ఎన్ని బొమ్మలు పడినా తెరలో ఏ మార్పు లేనట్లు ఉపనిషత్తు వాక్యంలో బ్రహ్మైవాహం అహం బ్రహ్మస్మి అనేది ఆ పిన్న వయస్సులో అది రివీల్ చేసింది, నా స్వరూపము ఆత్మేనని. అది పూర్వజన్మ సుకృతమా, పూర్వజన్మలో ఏమైనా ఉన్నదా అంటే ఎవరికి తెలుసు. కాకపోతే మా నాన్నగారి గురువు గారు, గురునాన్నగారు బాపట్లలో మారుతి ఆశ్రమం ఉండేది. 1930s 40s ఆ ప్రాంతాల్లో. ఎప్పుడు ఉన్నదో నాకు తెలియదు. వారు గురునాన్నగారు శ్రీచక్ర ఉపాసకులు కాదు, ఆంజనేయ ఉపాసకులు. ఉపాసన ఏదైనా ఉచ్చతర శక్తి ఒకటే కదా. ఆ రోజుల్లో మా నాన్నగారు బాపట్లో ఉండేవారు. ఒక రోజున మా అమ్మని పిలిచి, గురునాన్నగారు, నేను ఈ దేహంలోకి 2 సంవత్సరాలు లో వస్తాననంగా, అంటే 2 years ముందు గురునాన్నగారు అంటే మా నాన్నగారి గురువు గారు మా అమ్మని పిలిచి, అమ్మామే ఇంటికి ఒకళ్ళు వస్తున్నారు అంటూ, త్రికాల వేదులు కాబట్టి చెప్పారు ఈ విషయం. వెంటనే మా అమ్మ, నాయన ఆడపిల్ల అయితే వద్దు, అప్పటికే మా అక్కయ్య అన్నయ్య ఉన్నారు అన్నప్పుడు ఆయన వెంటనే, కాదమ్మా, బాలా త్రిపుర సుందరి అయినటువంటి గురువు గారు మేధా దక్షిణామూర్తి మీ ఇంటికి వస్తున్నారమ్మా అంటూ ఆయన పలికి, ఈ దేహానికి 2 సంవత్సరాల ముందే, పుట్టక ముందే పేరు పెట్టిన మహనీయుడు గురునాన్నగారు. తల్లిదండ్రులు ఎవరు నాకు ఈ పేరు పెట్టలేదు. ఎవరు ఎందుకు కలుస్తారు, ఎందుకు వస్తారో ఎవరికి తెలియదు. ఈ మాయ అంతా కూడా నాయన కాలగర్భంలో కలిసిపోయేది. కాలానికి అతీతమైంది ఒక్క అహంస్మరణ మాత్రమే, అనుగ్రహం మాత్రమే, ఉచ్చతర శక్తి మాత్రమే. అది చాలా ఘనాతి ఘనంగా ఉంటుంది నాయన. అది ఎంత ఘనంగా లేకపోతే ఈ సృష్టిలో ఏ విధంగా అది నడుపుతున్నదో ఒకసారి చూడు, అంత చిక్కదు. ఆ స్థితిలో నా స్వరూపం ఏమిటని జ్ఞానవృత్తితో నేను చూస్తున్నాను. నా దేహం లేదు, జగత్తు లేదు, అన్యత్వం లేదు, జ్ఞానవృత్తి మాత్రం ఉన్నది. ఎటువైపుకు చూసినా నేనే అనంతంగా ప్రకాశిస్తున్నాను. అది మాటలకు అందనిది, అది అనుభవయోగ్యమే తప్ప ఎవరు చెప్పగలరు మాటలతోటి. మనం అనుకునే మనస్సు ఎక్కడ లేదు. ఆత్మానుభూతి, దైవానుభూతి, దర్శనం అది ఆత్మకే ఉంటుంది. అది స్వయం ప్రకాశము కాబట్టి. ఆ తరువాత సమయం ఎప్పుడో తెలియదు. ఇది తెల్లవారుజామునని చెప్పాను కదా. 3:30 ప్రాంతంలో మా అమ్మ మహానైవేద్యం రెడీగా ఉన్నదంటూ కేక వినపడింది. అప్పుడు దేహము, యంత్రము, జగత్తు కనపడ్డాయి. మళ్ళీ మా నాన్నగారు అక్కడే ఉన్నారు. ఆయన ధ్యాసలో, ఆయన ధ్యానంలో ఆయన.
మా అన్నయ్య ఇదే ప్రశ్న అడిగారు, నాన్నగారికి చెప్పేవా అని. ఆయన అడిగితే చెప్పేవాడిని. ఆయన వాయిస్ వచ్చింది కానీ ఆయనది కాదని తేలిపోయింది. ఎప్పుడూ ఈ విషయాన్ని చర్చించటానికి వారు అడగలేదు, నేను చెప్పే అవకాశము లేదు. మా అన్నయ్య ఇంకో ప్రశ్న వేశాడు ఆ రోజుల్లో, 47కి ముందే. నన్నెందుకు పిలవలేదు? పిలిచింది ఉచ్చతర శక్తి అయితే నాకు నాన్నగారి వాయిస్ లాగా అనిపించిందన్న అంతవరకు. ఆ శక్తి తలుచుకుంటే ఏ వాయిస్లో అయినా కనపడవచ్చు నీకు అర్థం అవ్వటానికి. కనుక అది చెయ్యలేని సృష్టి ఏముంటుంది? సృష్టి స్థితికి లయకి కారణం ఆ ఉచ్చతర శక్తి అని అప్పుడే తేలిపోయింది. మానవులు, ఈ సృష్టి ఆ ఉచ్చతర శక్తికి విడిగా లేదు, శక్తితోనే ఉన్నది, శక్తిగానే ఉన్నది. దేహాత్మ బుద్ధి వల్ల జీవులు తాము ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నదని అనుకుంటారు. అందువల్ల ఇటువంటి స్థితి ఏర్పడుతుంది మాయలో. ఏదైనా మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ఆత్మ అనుభూతిని మాటలతో చెప్పేది కాదు. కారణం, ఈ మనస్సు అక్కడ లేదు, ఈ వ్యక్తిత్వం లేదు, ఈ ఇంద్రియాలు లేవు, ఈ సృష్టి లేదు నాయన. అక్కడ కాసేపు నిద్రపోతేనే అక్కడ ఉందేదో చెప్పలేవే. ఆత్మస్థితిని ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఆత్మగా ప్రకాశించిన ఒకే రీతిలో ఉంటుంది. నిజానికి శంకరులెవరో మహర్షులెవరో నాకేం తెలుసు, తెలియదు. కాలగర్భంలో రిజర్వ్ బ్యాంకులో చేరిన తరువాత ట్రైనింగ్ ప్రోగ్రాంకి 1960 ఆ ప్రాంతంలో మెడ్రాస్ ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది. దాదాపు 3-4 నెలల ట్రైనింగ్ అది. అయితే అన్ని ప్రదేశాలు చూస్తూ రమణాశ్రమానికి వచ్చాం కొందరు మిత్రులతోటి. అక్కడ నేనెవరన్నా ఒక అణా పుస్తకం, సన్నటి ప్రింట్, తెలుగులో అక్కడ ఎక్కువ లేవంతా అరవమే కదా, ఒకటే పుస్తకం ఉంది అక్కడ రమణాశ్రమంలో. అది నేను చూస్తున్నా కదా, ఓన్లీ అణా పుస్తకం అది. నా అనుభవం చెబుతున్నాడు రమణ మహర్షుల వారు. అప్పుడు అనిపించింది, హియర్ ఈజ్ ఎ సెయింట్ హూ నోస్ ది ట్రూత్, హూ ఎక్స్పీరియన్స్ ది రియాలిటీ అని. ఆ తర్వాతవన్నీ ఆ ఉచ్చతర శక్తి జరిపించినటువంటి విశేషాలే తప్ప వ్యక్తిత్వంతో చేసినవంటూ ఏది ఉండదు. తెచ్చుకున్న పిడికెడు ప్రారంభం అది నడిపిస్తున్న ఆత్మను విడిచి ఉండదు నాయన. ఆత్మతోనే ఉంటుంది, ఆత్మగానే ఉంటుంది. అది సర్వానికి ఆధారమే తప్ప అందులో సృష్టి ఉండదు. ఏ సృష్టితోటి అది కలవదు. ఇది నా అనుభవం, అంటే ఆత్మానుభవం, వ్యక్తిగత అనుభవం కాదు నాయన. మంచిది. ఎంత చెప్పినా ఆదిశంకరులు చెప్పినట్లు తేనె బొట్టు నాలిక మీద వేసుకుంటే వచ్చిన తీయదనం అనుభూతి, తేనెను గురించినటువంటి గ్రంథాలు ఎన్ని చదివినా ఎక్కడొస్తుంది? రాదు కదా. ఇక్కడ నీ చేతుల్లో ఏదీ లేదు నాయన. నీ ఒక పనిముట్టువి.
నిన్ను నడిపిస్తూనే నీలో పరివర్తన తీసుకువచ్చి నిన్ను నష్టపరిచి తాను ప్రకాశిస్తుంది ఆ ఉच्चతర శక్తి. దానికి నువ్వు దైవమను, ఈశ్వరుడను, పరబ్రహ్మమను, శక్తి అను, ఉच्चతర శక్తిను ఏ పేరు పెట్టినా పేరు లేని దానికి పేరు పెట్టుకోవటమే తప్ప నేను ఉన్నాను అన్న ఎరుక మాత్రమే సత్యం. అదే మహర్షి కూడా చెప్పింది. భగవంతుడి మొట్టమొదటి పేరు నేను, మిగిలిన పేర్లన్నీ తర్వాత వచ్చినవే అంటూ చెప్పుకొచ్చారు. అది అక్షర సత్యం. ఆత్మజ్ఞానం ఈ మాయలో ఎవరు ఎవరికి అందించరు. అదే విషయం రమణ మహర్షుల వారు కూడా చెప్పారుగా. గురువు అనుకునే వాళ్ళు అందించరు, ఇతరులు అందించరు, పవిత్ర గ్రంథాల్లో ఉండదని. అంటే సాధించేది కాదు, సాధనే లేదు. కారణం అసలు జీవుడు ఉంటేగా. అయినప్పటికీ ఆత్మ ప్రకాశించాలి అంటే శిశువుగా జన్మించక తప్పదని మహర్షుల వారి వాక్యం ఒక్కసారి గుర్తు చేసుకుంటే అర్థమవుతుంది. ఎందుకు ఈ మానవ జన్మ వచ్చింది, దీని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఆ ఉच्चతర శక్తి ఈ జీవులకి, మాయలో తిరుగాడుతున్న వారికి తన స్వరూపాన్ని ప్రకాశింపచేసి ముక్తిని ఇస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. దత్తాత్రేయుల వారు త్రిపుర రహస్యంలో ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ, అమ్మవారు త్రిపురాదేవి తాను ఎక్కడ ప్రకాశింపదలుచుకుంటే అక్కడ ప్రకాశించి వారి అజ్ఞానాన్ని, బంధాన్ని పటాపంచలు చేస్తుందని దత్తాత్రేయులు వారు అందులో చెప్పటం జరిగింది పరశురాముల వారికి. అది చాలా ఉత్కృష్టమైనటువంటి అద్వైత గ్రంథం. అయినా నాకా ఏ శాస్త్రము తెలియదు. నిజం చెప్పాలి అంటే అక్షరాలే రావు, శాస్త్రవాసన లేదు. మా అన్నయ్యకి యంత్రము, తంత్రము, మంత్రము, వ్యవహారాలు బాగా తెలుసు. నాకు ఏవీ తెలియదు. ఇది టూకీగా నా ఆత్మ అనుభవం. మంచిది. మౌనమే శరణ్యం. నాయన రఘువీర్, ఒక్క విషయాన్ని నీవు బాగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించి, స్వరూప జ్ఞానం అనేది ఒకటే ఉంటుంది, అది తురీయంలో ఉంటుంది. అంటే అదే ఉच्चతర శక్తి అన్నమాట, అదే ఆత్మ అన్నమాట. అది ఎప్పుడూ కూడా తనకు తానుగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఓకే, నీకు ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది? ఒకసారి ప్రకాశించిన తరువాత మళ్ళీ జారిపోతాను అన్న మాట ఎందుకు వచ్చింది? సామాన్యంగా ఆత్మజ్ఞానం అనేది వ్యక్తిత్వంతో తెలుసుకునేది అన్న భావన కలిగినప్పుడు ఆ విధంగా ఉంటుంది. ఇండివిడ్యువల్ రియలైజేషన్స్ ఉండవు నాయన. వ్యక్తిత్వంతో సంసారాన్ని, జగత్తుని, ఇతరులని, కష్ట సుఖాలని నీవు గుర్తించినట్లుగా ఆత్మని గుర్తించలేవు సుమా. ఈ రెండు ఆపోజిట్స్.
అహంకారము ప్రకాశిస్తూ ఉంటే ఆత్మ అక్కడ ఉన్నా లేనట్లే. స్వరూప జ్ఞాన ప్రకాశమందు ఈ జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు పూర్తిగా అదృశ్యమైపోయి ఉంటాయి. అంతవరకు దేనికి? కాసేపు నీవు నిద్రపోతే నీ దేహము, నీ సంసారము, నీ తల్లిదండ్రులు, నీ ప్రదేశము, నీ పుట్టుక, నీ వ్యవహారము ఏమైంది? పొరపాటునైనా నిద్రలో వాటిని నీవు చూచావా? లేదు కదా. కాబట్టి ఒక విషయం నీవు బాగా గుర్తుపెట్టుకో, వ్యక్తిగత ఆత్మ అనుభవం ఉండదు. ఓకే. తర్వాత కూడా మహర్షి విషయమే తీసుకో. 16వ ఏట స్వరూప జ్ఞానము ప్రకాశించిన తరువాత ఆ మృత్యు అనుభవంతో ఆయన దేహము, సంసారము అదృశ్యమైపోలేదుగా. దీనికో ఎక్స్పైరీ డేట్ ఉందిగా. 1950 దాకా దేహం ఉందిగా. ఉన్నప్పటికీ తానుగా నిలిచి ఉంటూ కర్మలు చేస్తున్నట్టు కనపడుతుంది చూచేవారికి. అంటే కర్త లేని కర్మలు చేస్తూ పోతూ ఉంటాడు. గిరి ప్రదక్షిణ చేస్తాడు, తింటాడు, మాట్లాడుతాడు, శయనిస్తాడు, మేల్కొంటాడు, నడిచిపోతూ ఉంటాడు ఈ మాయలో. ముఖ్యంగా ఎవరిని మనం గుర్తించలేము అంటే జీవన్ముక్తులని. దేహంతో ఉన్నా వాళ్ళు ఆత్మస్థితిలో ఉన్నారా, దేహాత్మబుద్ధి ఉన్నారా అనేది గుర్తించడం కుదరదు నాయన. అదే విషయాన్ని దత్తాత్రేయుల వారు పరశురాములతో త్రిపుర రహస్యంలో కూడా ప్రస్తావించారు. సరే, అంతవరకు దేనికి? భౌతికంగానే చూద్దాం. నీ తల్లిదండ్రులు పుట్టకముందు నీకెవరో తెలియదు, పుట్టాక ఎక్కడ పుడుతున్నావో తెలియదు. కానీ అలవాటు ప్రకారం ఒకసారి తల్లిదండ్రులని నీవు గుర్తించి పెరిగిన తరువాత ఎవరిని చూపించినా వాళ్ళని తల్లిదండ్రులు అంటావా? అనవు కదా. ఎందుకని? అలవాటు అయింది కాబట్టి. ఇక్కడ అలవాటు అంటే గుర్తించావు అక్కడ నీవు భౌతికంగా తీసుకున్నా. ఏ విధంగా మనం తీసుకోవాలి? ఒక్కసారి కనుక ఆత్మ తనకు తానుగా అనుగ్రహము చేత గుర్తించిన తరువాత మనస్సు ఉంటుంది, దగ్ధబీజ మనస్సు ఉంటుంది. కారణం, ఈ దేహానికి ప్రారంధం ఉంది. ఆ ప్రారంధ కర్మ వల్లది కొంతకాలం నడిచిపోతూ ఉంటుంది. మహర్షి విషయంలో అదిగో 1950 దాకా ఉన్నదిగా. సరే, దేహం ఉంటే ఏం, లేకపోతే మేక్స్ నో డిఫరెన్స్. పైగా ఇంకోటి ఏమని అడుగుతున్నావు? ప్రపంచం అంటుతుందా అంటున్నావు. అంతవరకు దేనికి నాయన? ఇప్పుడు కూడా నీకు ప్రపంచం అంటదు, మాయానేను కూడా అంటదు, దేహము కూడా అంటదు, సంసారము కూడా అంటదు. అంటింది నే అనుకుందాం కాసేపు. మరి నీవు దేహంతో నిద్రపోతావా? సంసారంతో పాటు కలిసి ఉంటావా నిద్రలో? లేదుగా. ఇవన్నీ భావనలు. ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళు కనపడతారు. ఆలోచన వచ్చినప్పుడు దేహాత్మ బుద్ధి జనిస్తుంది. లేకపోతే దేహమున్నా లేకపోయినా ఒకటే కదా. కాబట్టి
ఇప్పుడు కూడా ఈ ద్వైతంలో కూడా ఈ మాయా నేను ఈ దేహాత్మ బుద్ధికి కూడా ఏది అంటదు నాయన. ప్రయత్నం చేసి చూడు. దేహము నాది అంటావు, ఈ దేహంతో పాటు నీవు నిద్రించగలవా? లేదు కదా. దేహాన్ని ఎక్కడో పారేస్తావు, హాయిగా నిద్రపోతావు, మళ్ళీ మేల్కొని దేహం దగ్గరికి వస్తున్నావు. ఈజ్ ఇట్ నాట్? సరే, ప్రపంచము కనపడుతున్నా, దేహము కనపడుతున్నా, ఇతరులు కనపడుతున్నా, ఆత్మజ్ఞానం తర్వాత వారు విడిగా లేరు అనేటువంటి చింతన ఉంటుంది. సముద్ర గర్భం నుంచి ఎన్ని అలలు బయటికి వచ్చినా సముద్రాన్ని విడిచిలేవుగా, తిరిగి మళ్ళీ సముద్రంలోనే చేరుతున్నాయిగా. అదేవిధంగా ఈ జీవన్ముక్తులకి ఎన్ని కనపడుతున్నా అన్యంగా ఉండదు, అంతా ఆత్మలోనిదే. ఆత్మని విడిచి సృష్టి లేదు. సృష్టిని విడిగా చూస్తున్నప్పుడు అది నీకు సత్యముగా గోచరమవుతుంది. ఆభరణం విడిగా చూస్తున్నప్పుడు బంగారంగా గోచరమవుతుంది, అంతవరకే. ఇంకోటి ఏంటంటే, చరిత్రలో జాడ విరిచిన వారు ఉన్నారా అంటావు. ఎవరికి తెలుసు? అసలు జార విడవటం ఏమిటి? ఇదేమన్నా వస్తువా వదులుకోవటానికి? కాదు కదా. రెండు నేనులు లేవని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఒకటే నేను ఉంటుంది నాయన. అది నేను ఉన్నానన్న జ్ఞానము అంతవరకు దేనికి? సర్పరాజు భయభ్రాంతే తీసుకో. పాము ఉన్నదని భయపడ్డావు, ఓకే. వెలుతురులో చూచినప్పుడు ఎక్కడ పాము ఉందని భయపడ్డావో అక్కడ నీకు తాడు కనపడింది. ఒకసారి తాడు కనపడిన తరువాత తిరిగి నీకు పాము భయం కలుగుతుందా? ప్రయత్నం చేయి. కలగదు కదా. కలక్కపోగా అసలు పామే లేదు పొమ్మంటావు, ఉన్నది తాడంటావు కదా. అదే మహర్షి అంటున్నారు, ఉన్నది ఎరుక మాత్రమే, లేనిది ఇదిగో ఈ జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు సత్యం మీద ఆపాదించగా ఏర్పడిన మాయాజనితములు. కాబట్టి నీ దృష్టి ఆత్మగా ఉన్నదా, కర్తృత్వంతో అన్యంగా ఉన్నదా? ఇప్పుడు నీవు చూచే అన్యత్వము, దేహము, సంసారము, ఇతరులు ఆత్మని విడిచి లేరు సుమా. కాగితాన్ని విడిచి అక్షరాలు ఉంటాయా? తెరను విడిచి బొమ్మలు ఉంటాయా? ఆలోచించు. పైగా జారకుండా ఎలా కాపలా కాయాలి అని అంటున్నావు. జారిపోయేది కాదు నాయన. సూర్యుడిలో చీకటి లేనట్లు ఎప్పుడైనా సూర్యప్రకాశం లేకుండా పోతుందా అన్నట్లు అడుగుతున్నావు. ఆత్మజ్ఞానంలో, స్వరూప జ్ఞానంలో అసలు జీవుడికి తావేది, జనన మరణాలకి తావేది. కాబట్టి మాయా నేను ఒక అభాస కాంతి, ఒక అభూత కల్పన. దానికి ఎన్ని సిద్ధాంతాలు చెప్పుకున్నా, కర్మ అని, జన్మ అని, సంచితమని, ఆగామి అని, పూర్వజన్మలని, ఉత్తర జన్మలని, ఇవన్నీ మాయలో చెప్పుకునే కొన్ని మాయా విశేషాలే తప్ప భగవద్గీతలో అర్జునుడితో ఏమన్నాడు? నువ్వు నేను పుట్టలేదు, రాజలోకాలు లేవన్నాడుగా. మరి
పుట్టలేదు అంటే అర్థం ఏంటి? ఆత్మకి పుట్టుక లేదు, నీవు నేను అదేను అని అర్థం కదా. కనుక వ్యక్తిత్వం అనేది ఎలా ఏర్పడింది? దానికి ఆదిశంకరులు చిచ్చడ గ్రంథి అంటూ వర్ణించారు. ఒక జేడ చేతనముల కలయిక అన్నాడు, అభూత కల్పన అన్నాడు. నిజంగా అటువంటిది ఇది జరగలేదు. కానీ ఈ మాయలో వ్యక్తిత్వం ఉన్నట్టు, ఆలోచన ఉన్నట్టు, ఇతరులు ఉన్నట్టు, జనన మరణాలు ఉన్నట్టు, ఒక స్వప్నంలో కలగంతున్నట్టుగా జీవుడు కలగంటాడు. ఒక తాడికి ఒకే పాము ప్రకాశించిన రీతిలో ఒక ఆత్మకి ఒకే జీవుడు ఉంటాడు. ఆ మాయాజీవుడికి ఇతర జీవుల్ని చూస్తాడు కల్లో చూసినట్టు. ఈ దేహంతో జగత్తుని చూస్తావు, మనస్సుతోటి స్వప్నంలో కలలు కంటావు. మనస్సు కూడా ఒక సూక్ష్మదేహమే సుమా. కాబట్టి చూచే నేను చూడబోతే అది అన్యత్వము లేక తనకు తానుగా ఉంటుంది. ప్రపంచం ఉంటే లేకపోతే, దేహమున్నా లేకపోతే, నీకు మూలము తెలియదు కాబట్టి అలా అనిపిస్తూ ఉంటుంది. నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకుని, నేనంటే ఈ దేహము, పరిమితమైన జీవుణ్ణి, దేహ ధర్మాలు నా ధర్మాలని అనుకుంటున్నావు కాబట్టి ఇటువంటి ప్రశ్నలు తల ఎత్తుతాయి. ఎప్పుడైనా దేహం చెప్పిందా అది ఉన్నట్టు? సంసారం చెప్పిందా ఉన్నట్టు? ఇతరులు చెప్పారా ఉన్నట్టు? జగత్తు చెప్పిందా? సూర్య చంద్రాదులు చెప్పారా ఉన్నట్టు? లేదు కదా. నీవు చెబుతున్నావు అంటే అవన్నీ నీ ఆలోచనలన్నమాట. ఆలోచన లేకపోతే మరి నీ దేహమే కనపడటం లేదుగా. నిద్రలో పొరపాటునైనా నీ దేహాన్ని చూడగలవా? జగత్తుని దర్శించగలవా? చెప్పునైనా లేదు కదా. మనం ఎన్నోసార్లు చెప్పుకుంటాం, నిద్ర తాత్కాలిక మరణము, మరణము శాశ్వత నిద్ర. ఇది మాయలో చెప్పుకునేటువంటి కొన్ని మాటలు. సత్యము అంటే అహం స్ఫురణ, ఉన్నానండ ఎరుక. అది ఎన్నడూ వ్యక్తిగతము కాదు. వ్యక్తిత్వాన్ని అట్టిపెట్టి అది ప్రకాశించదు నాయన. అంతవరకు దేనికి? నీవు దగ్గర చూస్తుంటే దూరం చూడలేవు కదా, దూరం చూస్తే దగ్గర చూడలేవు కదా. రెండూ కలిపి చూడగలవా? లేదు కదా. నిద్ర మెళకువ నీకు రెండూ కలిసి ఉంటాయా? లేవు కదా. నిద్రపోతుంటే మెళకువ లేదు, మెళకువలో నిద్ర లేదు కదా. కారణం ఒకటే, నేను ఉంది. తనకు తానుగా అహం స్మరణగా ప్రకాశిస్తున్న స్థితిలో జీవుడెక్కడ, జగత్తెక్కడ, ఈశ్వరుడెక్కడ, జనన మరణాలు ఎక్కడ, సృష్టి ఎక్కడ? అంతా అదృశ్యమైపోతుంది నాయన. కారణం అవి ఆలోచనలు మాత్రమే కాబట్టి. ఇది నా అనుభవం. ఇక్కడ సృష్టి లేకపోతే చరిత్ర ఎక్కడ? లేదు కదా. ఇప్పుడు కూడా మహర్షిదే అంటారు, సూర్యుడు ఉన్నట్టు నీకు చెప్పాడా? లేదుగా. నువ్వు చెబుతున్నావు సూర్యుడు ఉన్నాయి, గ్రహాదులు ఉన్నాయి, ఇతరులు ఉన్నారని. బాగుంది, చెప్పేవాడు యొక్క రియాలిటీ తేలిపోవాలిగా. నేను చూస్తున్నానంటావు, చూచే నేను కనుక సత్యమైతే చూడబడేవి సత్యం సుమా.
అందుకనే నేనెవరన్న విచారం. అట్టివాడెవడూ లేడు నాయన. ఎప్పుడు తెలుస్తుంది లేడని? ఒక్క అనుగ్రహము చేత స్వరూప జ్ఞాన ప్రకాశంతో అన్ని ప్రశ్నలకి తెరపడిపోతుంది. అసలు ప్రశ్నించేవాడు ఉండడు. ప్రశ్నలే తల ఎత్తవు. విచారించు. మనస్సుకి పని కల్పించవద్దు. మనస్సు వేరు, ఆత్మ వేరుగా ఉండదు నాయన. ఉన్న సత్యము కర్తృత్వంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అప్పుడు నీవు పరిమితమైన దేహాదులతోటి సంచరిస్తావు. ఆలోచన లేనప్పుడు నీవు నీవుగానే ఉంటావు. ఇక్కడ అన్యత్వానికి కారణం వాసనలు, కోరికల బంధాలు అని మనం ఇన్ని చెప్పుకున్నా ఈ మాయాజీవుడు, ఈ వ్యక్తిత్వము, ఈ కర్తృత్వము దేనితోనూ కలవదు నాయన. దీనివన్నీ ఆత్మలక్షణాలే ఉంటాయి. లేకపోతే దేహంతో నిద్రించి చూద్దాం, ఆలోచనలతోటి నీవు దేహం చాలించి చూద్దాం, కుదరదు కదా. అనుక్షణము ఇది పుడుతూ పోతూ ఉంటుంది. ఆలోచన వచ్చినప్పుడు పుడుతుంది, ఆలోచన రానప్పుడు ఆత్మగానే ఉంటుంది. ఆ తర్వాత తెలుస్తుంది ఆలోచన వచ్చినా రాకపోయినా ఆత్మకే ఇబ్బంది లేదని. కాబట్టి కొత్తగా వస్తుందని అనుకుంటున్నావు, ఏది కొత్తగా రాదు. ఇది ఇంతకుముందు కూడా ఉన్నదే అన్నటువంటి భావన కలిగి ఉంటావు. లేనిది లేనట్లు, ఉన్నది ఉన్నట్లు తేలిపోతుంది నాయన. సంసార బంధాలనేవి ఎక్కడా నీకు కనిపించవు. సంసారము కనిపిస్తున్నా నాదనేవాడు ఉండడు. నేను మాత్రమే ఉంటుంది నాయన జీవన్ముక్త స్థితిలో. మంచిది, విచారించు. మౌనమే శరణ్యం.